హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి చాలామంది లాస్ట్ డేట్ ఎప్పుడైనా అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ వీడియో చేశాను, అయినా కూడా ఆ వీడియోలో కూడా లాస్ట్ డేట్ ఎప్పుడైనా కూడా అడుగుతున్నారు. దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్, బయోమెట్రిక్ ఏ సచివాలయంలో అయినా అవుతుంది, అది ఎలాంటి పరిస్థితుల్లో ఎవరికి అవుతుంది అంటే మరి దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే కాలేజ్ స్టాంపు సైన్ కూడా ఉండాలా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి కాలేజ్ స్టాంప్ కానీ ప్రిన్సిపల్ సార్ సైన్ కానీ ఉండాలండి, ఏదో ఒకటి. ఎందుకంటే ఏది లేకపోతే అది ఫీజు రిసిప్ట్ మీ దగ్గర పేపర్ ఉండి మీరే రాసేసారేమో అనే డౌట్ కూడా ఉంటుంది. కాబట్టి కాలేజ్లోన సార్ సైన్ కానీ స్టాంప్ కానీ వేసిన తర్వాతే మీరు ఆ ఫీజు రిసిప్ట్ అనేది ఉంటేనే అది అప్లోడ్ చేయండి. అలాగే మీరు ఫీజు రిసిప్ట్ అనేది ఒకటే అప్లోడ్ చేశారు, ఇంకొకటి అప్లోడ్ చేయలేదు, కానీ అమౌంట్ ఫుల్ కట్టామని పెట్టారు అని చాలామంది డౌట్ అడుగుతున్నారు. సో అలా పెట్టినా కూడా ఏం ప్రాబ్లం లేదండి. సో అలాంటి వారు కూడా ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే నెక్స్ట్, మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు అని అడుగుతున్నారు కదా. లాస్ట్ డేట్ అంటే మనకి ప్రస్తుతానికి లాస్ట్ డేట్ ఇవ్వలేదు. ఆల్రెడీ అఫీషియల్ గ్రూప్లో వచ్చిన మెసేజ్ ఏమిటంటే, నేను మీకు వీడియోలో కూడా చూపిస్తాను చూడండి. దానికి సంబంధించి పై ఆఫీసర్ పెట్టింది అదేమిటంటే, మీరు పెన్షన్ డిస్బర్స్మెంట్ చేయండి, లాస్ట్ డేటు అయిపోలేదు, మీకు ముందుగా 2 days ముందుగానే తెలియజేస్తాము లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది అని వాళ్ళు పెట్టారు. అంటే మనకి ప్రస్తుతానికి లాస్ట్ డేట్ ఫిక్స్ చేయలేదు, ఎప్పుడైనా లాస్ట్ డేట్ అయిపోతుంది అనే ఒక 2 days ముందుగా అయితే వెల్ఫేర్స్కి మెసేజ్ పెడతామని వాళ్ళు చెప్తున్నారు. అంటే ప్రస్తుతానికి లాస్ట్ డేట్ అనేది ఏమీ లేదు, కానీ వీలైనంత తొందరగా అయితే మీరు ఈ సర్వే అనేది కంప్లీట్ చేసుకోండి. అంటే మనకి ఈ మెసేజ్ 31st పెట్టారు, May 31st. అంటే మనకి లాస్ట్ డేట్ ఆ రోజు అని ఇంతకుముందు అంటే గ్రూప్లో పెట్టారు. లాస్ట్ డేట్ అని కాదు, 31st లోపు ఈ జిల్లా వరకు కంప్లీట్ చేసేయండి అని ఆ జిల్లా గ్రూప్లో వచ్చింది. కానీ అది లాస్ట్ డేట్ కాదు, మీరు పెన్షన్ అనేది ఇచ్చేయండి, 2 days మనకి ఖాళీ ఉండదు కదా. సో మరి తర్వాత అయితే సర్వే అనేది మళ్ళీ స్టార్ట్ చేయండి అని వాళ్ళు పెట్టడం జరిగింది. లాస్ట్ డేట్ మీకు ముందుగా తెలియజేస్తామని కూడా పెట్టారు కదా. సో మరి అలాగే మనకి ఏ సచివాలయంలో అయినా బయోమెట్రిక్ వేసుకోవచ్చు అని నేను ఎందుకు మీకు థంబ్నెయిల్ పెట్టానంటే, సో ఏ సచివాలయంలో ఎలా అవుతుందంటే, ఇప్పుడు మీది ఒక సచివాలయం అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయనగరం సచివాలయం అనుకోండి, అక్కడ ఏదో ఒక విలేజ్ సచివాలయం, మీరు వైజాగ్లో ఉంటున్నారు అనుకోండి. సో అక్కడ మీరు వెయ్యాలి అనుకుంటే ఇక్కడికి రాకుండా అప్పుడు మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్కి కాల్ చేసి మేము రాలేని పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పి వాళ్ళ యొక్క పాస్వర్డ్ అడిగితే, లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగితే అక్కడ ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్తో మీరు వేయొచ్చు. అది కూడా అందరికీ ఇలా ఇవ్వడం జరగదండి, వాళ్ళు ఎవ్వరు కూడా. ఎందుకంటే మీకు ఏదైనా అంటే ఇప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి, మీరు బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు అనుకుంటే, అలాంటప్పుడు వెల్ఫేర్ అసిస్టెంట్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏమైనా ఇవ్వగలిగితే మీరు ఆ విధంగా వేయొచ్చు. సో ఇది అందరికీ ఇవ్వకూడదు, ఇవ్వరు కూడాను. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఫీజు రిసిప్ట్ అనేది కరెక్ట్గా ఉందా లేదో తెలియదు. లాగిన్ ఇస్తే మీకు నచ్చినట్లు ఆ లాగిన్లో మీరు ఈ సర్వే అనేది కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి మ్యాక్సిమం అలా ఇవ్వరు. సో మరి ఇప్పుడు బెడ్ పైన ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉండి అలాంటప్పుడు ఏమైనా అవతల వెల్ఫేర్ అసిస్టెంట్ ఇవ్వగలిగితే మాత్రం ఇస్తారు. అలాంటి వాళ్ళు మాత్రమే సర్వే చేసుకునే అవకాశం ఉంది. సో నార్మల్గా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఏ సచివాలయంలోనే వేసుకుంటాము, మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ చెప్పండి అంటే అలా ఇవ్వకూడదు, ఇవ్వరు కూడాను. సో మరి చెప్తున్నాను కదా, పూర్తిగా అసలు బయటికి వెళ్ళే పరిస్థితిలో లేని వాళ్ళ కోసం మాత్రమే ఈ విధంగా నేను చెప్పాను. ఈ వీడియో చూసి ప్రతి వెల్ఫేర్ అసిస్టెంట్ కాల్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగండి, అలా ఇవ్వకూడదు. సో ఎవరైనా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే మీ వెల్ఫేర్ అసిస్టెంట్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఇస్తే అలా వేయండి, లేదంటే మీరే అక్కడికి వెళ్ళి వేసుకోండి. ఆ విధంగా మాత్రమే అవుతుందండి ఈ సర్వే. లేదంటే ఎవరి సచివాలయంకి వెళ్ళి వాళ్ళే అక్కడ సర్వే కంప్లీట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనకి లాస్ట్ డేట్ లేదని తెలిసింది కదా. సో మరి సర్వేకి సంబంధించి కూడా ఏ వెల్ఫేర్కి కూడా ఈ వీడియో చూసి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగొద్దు, ఎందుకంటే నన్ను తిట్టుకుంటారు. ఎవరైనా లేవలేని పరిస్థితుల్లో ఉంటే ఆ విధంగా వేయొచ్చు అని మాత్రమే ఈ వీడియో చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.